సత్యమైన మార్గం నిజం నిజం గొప్ప గొప్ప విజయం నిరంతరం కలిగలే గొప్ప వెలుగులే సాగలే నెమ్మది దుష్ట చేష్టలు తీర్చగా ప్రేమ పతాకం ఎగురగా జరిగేది జరుగునది తీయడం ఇవ్వడం నిన్నే మార్చు శక్తి. నా పేరు పీటర్ శామ్యుయల్. నేను పుట్టి పెరిగింది హైదరాబాదే. మా ఇంటికి పెద్ద కొడుకుని. నా భార్య పేరు గ్రేస్ నిరుపమ. నాకిద్దరు బిడ్డలు. కొడుకు పేరు నీరవ్ నెహమ్యా, కుమార్తె పేరు లియోరా. అది నా చిన్న బ్యాక్గ్రౌండ్. అయితే నా గతం గురించి మీకు చెప్పాలని ఆశపడుతున్నా. నేను పుట్టింది ఒక చక్కని కుటుంబంలో. మా నాన్నగారు స్కూల్లో టీచర్గా పనిచేస్తూ దేవుని పని చాలా వినయంతో, చాలా భక్తితో, చాలా శ్రద్ధతో చేసేవారు. ఎన్నోసార్లు మనం అనుకుంటాం, మంచి పెంపకం ఉంటే, మంచి వాతావరణం ఉంటే, మంచి వసతులు ఉంటే ఏ అలవాట్లు రావు, ఏ పాడు పనులు చేయం, చక్కగా ఉంటుంది అని అనుకుంటాం. ఎంతోమంది ఎందుకు పాడైపోతారు అంటే సహజంగా చెప్పేది ఏంటంటే, వాళ్ళు పెరిగిన వాతావరణం మంచిది కాదండి, వాళ్ళ ఫ్రెండ్స్ బాగోలేదండి, మరొకటి. నాది విచిత్రమైన స్టోరీ. మంచి వాతావరణమే, మంచి కుటుంబం, భయభక్తులున్న కుటుంబం, డబ్బు ఉంది, భక్తి ఉంది, అన్నీ ఉన్నాయి, మంచి స్కూల్లో చదివిస్తున్నారు. ఇవన్నీ ఉంటూ కూడా నేను ఎంత త్వరగా ఎంత భయంకరంగా పాడైపోయాను అనుకుంటే విని మీరు ఆశ్చర్యపోతారు. స్కూల్లో ఉంటూ రోజు ఇంటికి వచ్చి వెళ్తా, మంచి స్నేహితులతో ఉంటూ ఇవన్నీ చేస్తూ కూడా నెమ్మదిగా ముందు స్టార్ట్ అయింది ఎక్కడో తెలుసా? సినిమా పిచ్చిలో పడి నెమ్మదిగా ఇంకొక చిన్న అలవాటు ట్రై చేస్తే ఏమవుతుంది? నాకున్న ఒకటిద్దరు ఫ్రెండ్స్ అప్పుడప్పుడు చిన్న దమ్ము కొట్టేవాళ్ళు. వారితో పాటు నేను సరదాగా సినిమాల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు అనింది ఏంటంటే, మామా ఒక దమ్ము తాగవా? మొదటి 2 సార్లు వద్దులే, ఇంట్లో తెలిస్తే బాగోదు, ఇంటా వంట లేని అలవాటుంటే బాగోదు అని అనుకుంటా నేను అది దూరం పెట్టడానికి ప్రయత్నం చేశాను. కానీ ఒకరోజు సరదాగా ఒక దమ్ము కొట్టడం ప్రారంభించాను. సినిమాలు చూడటం, ఇంట్లో తెలియదు అనుకోవటం, రోజు వెళ్ళిపోవటం, స్కూల్కి వెళ్ళటం, రావటం, ఆడుకోవటం. నేను 7th క్లాస్లో చదువుతా ఉన్నప్పుడు ఈ అలవాటు నాకయ్యింది. మరి సిగరెట్తో పాటు అప్పుడప్పుడు చిన్న పెగ్గేస్తే బాగుంటుంది కదా అని మా స్నేహితులు. నేను 10వ తరగతికి రాకమునిపే నెమ్మదిగా బీరుతో నా జీవితం ప్రారంభమైంది. లెవెల్ పెరిగి అప్పుడప్పుడు సరదాగా ఒక బీరు బాటిల్. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? కూరగాయలు కొనడానికి, మటన్ కొనడానికి, చికెన్ కొనడానికి తల్లిదండ్రులు డబ్బులు ఇచ్చేవాళ్ళు కదా, అందులో కొట్టేయటం అన్నమాట. అంటే తెలియకుండానే చిన్న దొంగగా మారిపోయాను నేను. తల్లిదండ్రుల దగ్గర ఆ చిల్లర డబ్బులు వాళ్ళకి ఇవ్వకుండా అది పక్కన పెట్టేయటం, అవి జమ అవ్వగానే ఒక బీరు బాటిల్ తాగటం, మిగతా డబ్బులతో సినిమాలకు వెళ్ళటం. ఆ రీతిగా చిన్న సైజు ఇంట్లో దొంగగా మారానన్నమాట. అది మన స్టోరీ. ఒకరోజు స్నేహితుడితో పాటు కలిసి ఇంట్లో నుంచి డబ్బులు దొంగతనం చేసి బాంబేకి పారిపోయే ప్రయత్నం చేశాను. అక్కడికి ట్రైన్ ఎక్కి పారిపోయి 3 రోజులు ఉన్న తర్వాత డబ్బులన్నీ అయిపోయాక తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చాను. మా నాన్నగారు నన్ను వెతకడానికి ఎక్కడెక్కడికో వెళ్ళారు. నేను డబ్బులు అయిపోయాక ఇంటికి తిరిగి వస్తే మా నాన్నగారి గుండె ఆగిపోయినంత పని అయింది. ఆ రోజు నాకు చాలా విషయాలు చెప్పారు ఆయన. నువ్వు బాగుపడు, ఇలాంటి పనులు చేయకు, నువ్వెంతైనా నా పెద్ద కొడుకువే కదా, చిన్న వయసులో ఉన్నావు, ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు అని ఆయన మృదువుగా గర్దించారు. మనం వినం కదా, అప్పుడు స్నేహితుల మాటే పెద్దది. కాబట్టి ఆయన మాట వినినట్టే ఉన్నాను. నా స్నేహితులందరినీ నేను మార్చుకుంటా అని చెప్పాను. అయితే నేను నా బ్రతుకును మార్చుకోలేదు. ఒకరోజు నేను ఎక్కువ తాగి ఇంటికి వచ్చిన తర్వాత మా నాన్నగారు నా పరిస్థితి చూసి నన్ను తినదీసి అడిగారు, నువ్వు తాగొచ్చావు కదా అని అడిగితే నేను ఒప్పుకోవలసిన అవసరం వచ్చింది. ఆ రోజు ఆయన చెప్పిన మాట, ఇక నేను నిన్ను చదివించను,
నిన్ను చదివించడానికి నాకు స్తోమత లేదు, నువ్వు చదువుతావని నాకు ఏ రకమైన నమ్మకం లేదు, కాబట్టి నీ చదువు మానేసి నువ్వు ఇంట్లో కూర్చో, మాకు ఓపిక ఉన్నంతకి మేము పోషిస్తాం. మా తండ్రి చెప్పిన మాటిది. మా తల్లి పక్కన కన్నీరు కారుస్తూ ఉండింది. నాకు మట్టుకు ఏ రకమైన చలనం కలగల. వాళ్ళు ఆ రీతిగా చెప్తా ఉంటే నేను మారాలని నాకేం అనిపించలేదు. వాళ్ళనేదో సంతోషపెట్టడానికి సరే నేను మానేస్తానని చెప్పాను, కానీ ఎలాగైనా ఇంట్లోంచి బయటపడాలి. కాబట్టి నన్ను ఎక్కడికైనా పంపించండి, నేను వెళ్ళి దూరంలో చదువుకుంటా అని చెప్పా. ఆ రకంగా హైదరాబాదు వదిలేసి మచిలీపట్నం అన్న చిన్న పల్లెటూరు ప్రాంతమునకు వెళ్ళాను. మా కాలేజ్లో స్టూడెంట్స్ అందరికీ కూటాలు పెట్టేవాళ్ళు యేసు ప్రభు వారి గురించి చెప్పడానికి. నేను పుట్టి పెరిగింది క్రైస్తవ కుటుంబమేనండి, మర్చిపోవద్దు. అయినప్పటికీ నేను నా బ్రతుకును ఎప్పుడూ మార్చుకోలేదు, అది మారుతుందని నేను ఎన్నడూ అనుకోలేదు, మారాలన్న ఆశ అంతకన్నా లేదు. చిన్నప్పటి నుంచి వింటున్న విషయాలే కదా ఇవి, కాబట్టి నేను పెద్దగా పట్టించుకునేవాడిని కాదు. అయితే అక్కడ పాటలు పాడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ కూటాలకు వెళ్ళటం సంవత్సరంకి ఒకసారి జరుగుతుంది. డిగ్రీ ఫస్ట్ ఇయర్లో వెళ్ళి పాటలు పాడటం, వచ్చేయటం, మళ్ళీ తాగుడు తిరుగుడు మామూలే. థర్డ్ ఇయర్ డిగ్రీలో ఉన్నప్పుడు ఏమి జరిగిందంటే, అక్కడ మాట్లాడుతున్న ఆయన ఒకరోజు యేసు ప్రభు వారు ఈ లోకమునకు వచ్చారు, ఆయన తన స్వంత వారి దగ్గరకు వచ్చారు, అంటే ఆయన యూదుల కోసం పుట్టాడు అన్న విషయాన్ని చెప్తూ ఆయన సొంత వాళ్ళే ఆయన అంగీకరించలేదు అని చెప్పుకు వెళ్ళాడు. ఆ రోజు ఎందుకో నా మనసునకు, నేను పుట్టి పెరిగింది క్రైస్తవ కుటుంబమే కదా, చిన్నప్పటి నుంచి నాకు ఈ విషయాలు మా నాన్నగారు ఎవరెవరో చెప్పారు కదా, ఎందుకు నేను ఆ విషయాన్ని గ్రహించలేదు అని నేను అనుకున్నాను. ఆ రోజు నన్ను పాట పాడడానికి నాతో పాటు ఉన్న నా స్నేహితుడు పిలిచాడు. తన అడిగిన పాట యేసు స్వామి నీకు నేను నా సమస్తము ఇత్తును అన్న పాట పాడదామని చెప్పాడు. నాకు అనిపించింది, ఈ పాట ఎన్నోసార్లు పాడాం కదా, ఈసారి కూడా పాడేయగలనని. విచిత్రం ఏంటంటే, ఆ రోజు నేను ఆ పాట పాడుతున్నప్పుడు ఈ లోకంలో ఎవడైనా వేషధారి ఉన్నాడా అంటే నాకంటే మించిన వేషధారి ఇంకెవడూ లేడని అనిపించింది. ఆ రోజు నేను ఆ పాట పాడుతూనే ఏడుస్తూ, నా బ్రతుకును నీవు తీసుకో అయ్యా అని ఆయనకి సమర్పించడం జరిగింది. నేను తీసుకున్న తీర్మానం ఇంక ఖచ్చితంగా ఎప్పుడూ ఉంటుందని, నిత్యము ఉంటుందని, ఇంక బ్రతికితే ఆయన కోసమే బ్రతకాలి అని అందరికీ వెళ్ళి చెప్పటం, ఆ రకంగా నేను నా జీవితాన్ని ఆయనకి సమర్పించాను ఆ రోజు ఆ పాట ద్వారా. ఆ రోజు ఇంక ఎన్నడూ నేను పొందిన ఆనందం ఎప్పుడూ నేను పొందల. అయితే నా జీవితంలో ఆ సమయము తర్వాత నేను మారాను, నా అలవాట్లు వదులుకోవాలని ప్రయత్నం చేశాను, ప్రయాసపడ్డాను. 1 సంవత్సరం వరకు నా జీవితం చక్కగా హాయిగా ఏ అలవాట్లు లేకుండా దేవుని కోసం బ్రతుకాలని, దేవుని కోసం పాడాలని, దేవుని కోసం జీవించాలని, తల్లిదండ్రులు బాగా చూసుకోవాలని, వారిని సన్మానించాలని, త్వరగా ఉద్యోగంలో ప్రవేశించి వారిని ఆర్థికంగా సహాయం చేయాలని, నాకున్న చెల్లె తమ్ముడు వారి భవిష్యత్తును కూడా బాగు చేయాలని. నిన్నే మార్చు శక్తి. నేను వివాహ జీవితంలో కడుగు పెట్టగానే ఎన్నెన్నో సమస్యలు, చిన్న చిన్న సమస్యలు కూడా పెద్దవిగా అనిపించేవి. అప్పుడే నాకు టోల్ ఫ్రీ నెంబర్ గురించి తెలిసింది. దాని ద్వారానే మిమ్మల్ని మార్చే శక్తిని పొందాను. నిన్ను మార్చు శక్తి ఉచిత పుస్తకం కొరకు 180042255995. నన్ను మార్చిన శక్తి మిమ్మల్ని మారుస్తుంది. నిన్నే మార్చు శక్తి. 1 సంవత్సరం తర్వాత నేను మళ్ళీ తిరిగి, అప్పటికి నా డిగ్రీ అయిపోయింది, దాని తర్వాత నేను MBA చేయాలని అనుకున్నాను. సరే ఇంకొక క్వాలిఫికేషన్ వస్తే మంచి ఉద్యోగంలోకి వెళ్ళొచ్చు అన్న ఆశ. నేను MBA చేయడానికి పూనాకి వెళ్ళాను. కొత్త స్నేహితులు, వాతావరణం మారింది, ఇక దేవుడు లేదు. నేను నా బ్రతుకును ఆయనకి ఇచ్చానని ఆ గ్రాహ్యము లేదు. నా బ్రతుకు మార్చావు అని చెప్పిన ఆ దేవుణ్ణి గుర్తు చేసుకున్నది లేదు. మళ్ళీ తిరిగి
నెమ్మది నెమ్మదిగా గతంలో ఏ అలవాట్లకైతే నేను అంతగా బంధింపబడలేదో నెమ్మదిగా ఆ బానిసత్వంలోకి వెళ్ళిపోయాను. బానిస బ్రతుకు నుంచి బయటపడిన వాణ్ణి మళ్ళీ తిరిగి బానిస బ్రతుకులోకి వెళ్ళిపోయాను. సిగరెట్లు మొదలైనవి, తాగుడు మొదలైంది. దీనితో పాటు నెమ్మదిగా గంజాయితో ప్రారంభమై చెరస్ లెవెల్కి వెళ్ళిపోయాం. ప్రతిరోజు 15 రూపాయలకి ఇంత చిన్న చౌలి అనేవాళ్ళు దాన్ని. మన భాషలో చెప్పుకోవాలంటే నల్ల మందు. దానిని తీసుకోవటం, కాల్చటం, సిగరెట్లో నింపుకోవటం, కాల్చటం, అలాంటి భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి ఆ రీతిగా ఉంటూ ఎంబీఏని నేను ఏ రీతిగా ముగించానో నాకే తెలియదు. ఆఖరికి ఫైనల్ ఇయర్ ఫైనల్ పరీక్ష తాగెళ్ళి రాసొచ్చాను. ఆ ఎగ్జామ్లో పాస్ అవ్వగలిగాను. దాని తర్వాత నా మొదటి ఉద్యోగం ఒక మంచి ఫైనాన్స్ కంపెనీ, ఒక బ్యాంకుకి సంబంధించిన సంస్థలో నాకు ఉద్యోగం దొరికింది. అక్కడ నెమ్మది నెమ్మదిగా లోన్ల కోసం వచ్చే వాళ్ళతో పరిచయాలు, పెద్ద పెద్ద బిల్డర్స్ రావటం, వాళ్ళ ఫైళ్ళు ఇవ్వటం, తీసుకొని వెళ్ళటం, పార్టీలు ఇవ్వటం. కాబట్టి మళ్ళీ కొంచెం డబ్బులు రుచి చూడటం ప్రారంభమైంది. బాగా మందు అలవాటు అయిపోయింది. తాగడానికి డబ్బులు కొరత అయిపోతుంది. కాబట్టి ఎవరికైతే లోన్లు తీసుకోవడానికి అర్హత లేదో అలాంటి వాళ్ళకి కూడా దొంగ సర్టిఫికెట్లు పెట్టించి లోన్లు ఇవ్వటం ప్రారంభించాం. కాబట్టి నెమ్మదిగా కొంచెం ఎక్కువ డబ్బులు రావటం ప్రారంభమైనాయి. ఆ రీతిగా ఉంటున్నప్పుడు నెమ్మది నెమ్మదిగా ఈ పరిస్థితుల్లో కూరుకుపోయి ప్రతిరోజు తాగడానికి ఈ డబ్బులన్నిటినీ నేను వాడాను. అంటే 2-3 సంవత్సరాల్లో సుమారుగా 2-3 లక్షల రూపాయలు కేవలం తాగుడికే తగలబెట్టిన బ్రతుకు మంది. అలాగా నేను అంత దూరం వెళ్ళిపోయి చివరికి అందులో నుంచి బయటపడలేక తర్వాత కలిసి కట్టి అందరం దొరికిన తర్వాత మా నాన్నగారు నా గురించి హామీ ఇచ్చి పాపం ఆయనకున్న డబ్బులన్నీ కట్టేసి నన్ను ఆ సంస్థలో నుంచి బయటకు తీసుకొని వచ్చాడు ఆయన. దాని తర్వాత నా బ్రతికేంటి? అప్పుడు 1994 జనవరి నెల. అప్పుడు నా బ్రతుకు యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, అయితే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాలి, లేకపోతే తల్లిదండ్రుల మీద పడి తినాలి. ఈ రెండిటికంటే వేరే అవకాశం లేదు. ఈ 2-3 లక్షల రూపాయల అప్పు, ఉద్యోగం లేని పరిస్థితులు, ఇంట్లో అనేకమైన ఇబ్బందులు, కుటుంబంలో పెద్దవాడిని, వారి జీవితంలో నేను తీసుకొని వచ్చిన బాధ అటువంటిది కాదు. అప్పటికి కూడా ఇంకా నేను పరిపూర్ణంగా మారలేదు. మారాలన్న ఆశ వస్తుంది. మళ్ళీ తిరిగి ఎవరైతే నా బ్రతుకును మార్చారో ఆయన కోసమే, ఆ దేవుని కోసమే బ్రతకాలి అన్న తలంపు ఉంది. కానీ నేను ఆ అడుగు వేయలేకపోతున్నా. ఆ రీతిగా నేను ఉన్న పరిస్థితులలో మా నాన్నగారికి హఠాత్తుగా గుండెలో నొప్పి వచ్చింది. అది నాకు తెలియలేదు. ఇంట్లో ఎవరు లేరు, నేను ఒక్కడనే ఉన్నాను. మా మమ్మీ స్కూల్కి వెళ్ళింది, మా తమ్ముడు మా చెల్లిని తీసుకొని ఓ పని మీద తీసుకెళ్ళాడు. నేను ఆయనని ఒక చిన్న డాక్టర్ దగ్గర తీసుకొని వెళ్ళాను. ఆ డాక్టర్ కూడా నాకు ఆ రోజు మా తండ్రి గారికి ఈ గుండె నొప్పి, హార్ట్ అటాక్ అన్న విషయం నాకు చెప్పలా. మీ నాన్నగారికి ఆక్సిజన్ కావాలి, పెద్ద హాస్పిటల్ తీసుకొని వెళ్ళి బాబు అన్నాడు. నాకు అర్థం కాలా. ఆ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి ఆయనను ఆ హాస్పిటల్లోకి పంపించాను. ఆయన బాగా వచ్చేస్తాడని అనుకున్నా. నాకు ఇంకా ఎన్నో సంవత్సరాలు మా నాన్నగారితో కలిసి జీవించే బ్రతికే అవకాశం ఉంటుందని అనుకున్నా. ఎందుకంటే అప్పుడప్పుడే నా బ్రతుకును నిజంగా మార్చాలి, మారి నేను నా దేవుడి కోసం బ్రతకాలి అన్న తలంపు నాకు ఉండింది. ఆ విషయం ఆయనకు కూడా చెప్పాను. కానీ ఆయన పూర్తిగా నా మార్పును ఆయన చూడలేదు. కాబట్టి ఆయన లోపలికి వెళ్ళిన తర్వాత నేను బయట కనిపెట్టుకొని ఉన్నాను. ఈ విషయం మా తల్లికి కూడా తెలిసింది. మా తల్లి వచ్చింది, నా పక్కన కూర్చుంది. కొన్ని నిమిషాలు అయిన తర్వాత ఆ డాక్టర్ వచ్చి నన్ను పక్కకు పిలిచాడు. మా నాన్నగారు ఇంకా బ్రతికి లేరు అన్న విషయం ఆయన నాకు ఒక్కడికి చెప్పాడు. ఏ రీతిగా నేను స్పందించాలి,
ఏ రీతిగా ఆ పరిస్థితిని ఎదుర్కోవాలి, ఇది వెళ్ళి నేను మా తల్లికి ఎలా చెప్పాలి, ఎందుకంటే ఆయన చనిపోవడానికి కారణము 100% నేనే అని అనిపించింది నాకు. ఎందుకంటే నేను తీసుకొని వచ్చిన ఆ కష్టాలు, నేను తీసుకొని వచ్చిన అనర్థం, ఇంట్లో వచ్చిన ఆర్థిక పరిస్థితులు, ప్రతిరోజు ఆ రీతిగా తాగకుండా ఉండుంటే, నేను లేనిపోని పనులు చేయకుండా ఉండుంటే బహుశా ఆ గతి మా నాన్నగారికి పట్టేదే కాదేమో అని ఒక మనిషిగా నాకు అనిపించింది. ఇవన్నీ తలంపులు ఆ ఒక్క సెకండ్లో, ఆ ఒక్క నిమిషంలో అటు ఇటు వెళ్ళటం. కానీ ఆయన లేరు, ఆయన చనిపోయారు. ఆ వాస్తవం మా తల్లికి చెప్పాను, ఆవిడ తట్టుకోలేకపోయింది. మా చెల్లి, మా తమ్ముడు, మా కుటుంబ సభ్యులు, ఆయన నడిపిస్తున్న ఆ చక్కని చిన్న సంఘం, అందరి గుండె పగిలిపోయిందండి. ఆ రోజు ఆ పరిస్థితి అది. ఆ మరుసటి రోజు మరొక విచిత్రం జరిగింది. ఏప్రిల్ 29వ తారీఖు, మేము క్రైస్తవులం కాబట్టి మేము మా నాన్నగారి భౌతిక దేహాన్ని భూస్థాపన చేయాలి. కాబట్టి ఆ భూస్థాపనకి చాలామంది వచ్చారు, పేపర్లో వేసాం అడ్వర్టైజ్మెంట్, ఎంతోమంది వచ్చారు. హఠాత్తుగా చనిపోయారు కాబట్టి ఆ రోజు ఆయనకు పరిచయమైన దైవజనుల్లో చాలామంది ఉన్నారు. ఒక ఆయన వచ్చి నన్ను పక్కకు పిలిచి బైబిల్లో నుంచి ఒక వచనం నాకు ఒక పుస్తకంలో ఉంటే అది నాకు ఇచ్చాడు. ఆ వచనము అది ఏంటి అన్నది నాకు అప్పుడు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు నేను, అంటే ఆయన చనిపోయాక ఈ 18 సంవత్సరాల తర్వాత దాని అర్థం తెలిసింది. ఆ రోజు అక్కడ ఏముండిందో తెలుసా? విచిత్రమైన మాటలు ఉండినాయి. ఆ పుస్తకం కొన్ని నెలల క్రితం వచ్చేయింది, కానీ ఆ తారీఖులో ఉన్న ఆ మాటలు ఏంటంటే, మోషే చనిపోయాడు, యెహోషువ నీవు లేచి ఈ జనులను యోర్దాను అవతలికి తీసుకొని వెళ్ళు. అదే రీతిగా మా కుటుంబమును, మా నాన్నగారు స్థాపించిన ఆ చిన్న సంఘమును హఠాత్తుగా నేను బాధ్యత వహించి అవతలికి నడిపించాలి అని దేవుడు నాకు చెప్పాడనమాట. ఆ రోజు తర్వాత దేవుడు నా జీవితంలో తీసుకొని వచ్చిన మార్పు గంభీరమైనది. ఎన్ని ఆశ్చర్య అద్భుత కార్యాలు ఆయన ఈ 17 సంవత్సరాల్లో చేశాడంటే అది ఎంత వివరించినా తక్కువే. నిన్నే మార్చు శక్తి. నేను కట్టుబాట్లతో పెరిగిన దాన్ని. చిన్న సమస్య వచ్చినా ఎదుర్కోవాలంటే భయం. +2 ఎగ్జామ్ బాగా వ్రాసిన ఫలితం ఫెయిల్ అయ్యాను. అప్పుడే టోల్ ఫ్రీ నంబర్ గురించి తెలిసింది. నాలో నమ్మకం, ధైర్యం ఎంతగానో పెరిగాయి. నిన్ను మార్చు శక్తి ఉచిత పుస్తకం కొరకు 180042255995. మిమ్మల్ని మార్చే శక్తికి థ్యాంక్స్. నిన్నే మార్చు శక్తి. ఒకటి నేను ఎప్పుడు మర్చిపోలే. ఆయన ఏమన్నారంటే, నువ్వు మళ్ళీ ఈ లోకానికి నిరూపించు, న్యాయంగా పనిచేయగలవని, న్యాయంగా బతకగలవని. నిజంగా నీ జీవితం ఆ రీతిగా మారి అప్పుడు నువ్వు దేవుణ్ణి సేవిస్తే జనాలు నమ్ముతారు అని ఆయన చెప్పారు. ఒకవైపు ఆ దైవజనుడు చూపించిన మాటలు, మరొక వైపు చూస్తే కొన్ని లక్షల రూపాయల అప్పు, కుటుంబం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు, ఆయన స్థాపించిన సంఘం ఏమవుతుందో ఎవరికి తెలియదు. ఆ సమయంలో కొందరు చెప్పిన మాటలు, మీ కుటుంబం పని అయిపోయింది, మీ సంఘం పని అయిపోయింది, ఇవన్నీ నా చెవిలో గింగురమంటున్నాయి. అప్పుడు నేను ఆ ప్రభువుని వేడుకున్నా. నేను ఇన్ని సంవత్సరాలు నా బ్రతుకు మారినా కూడా సరిగా మీకోసం బ్రతకలేదు, ఇక నుంచి మీకోసమే బ్రతుకుతాను, నా జీవితాన్ని మీకు అర్పిస్తున్నాను అని ఆ రీతిగా సమర్పించుకున్నా. ఆ పరిస్థితుల్లో అన్ని అప్పుల నుంచి మేము ఎప్పుడు బయటపడతామో తెలియదు. అసలు ఈ పరిచర్యను, లేకపోతే మా నాన్నగారు స్థాపించిన సంఘమును ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలీదు. నాకు దేని గురించిన అవగాహన లేదు. నేను ఎప్పుడైతే పూర్తిగా నా జీవితాన్ని ఆ ప్రభువు నాకు అర్పించానో అప్పుడు నెమ్మదిగా నా బ్రతుకులో కొంత మార్పు చూడటం, ఆ శక్తి యొక్క ప్రభావం చూడటం ప్రారంభమైంది. ఒక విషయం నేను చెప్తాను, మానవరీత్యా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంతమంది సలహాలు తీసుకున్నా, ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని చిట్కాలు మనం వాడి దాని ద్వారా బ్రతుకును మార్చుకోవాలన్నా అది మన వల్ల సాధ్యం కాదు. నా జీవితంలో నేను అనుభవించి నేర్చుకున్నది అది. ఈ 17 సంవత్సరాలు లేక రమారమి 18 సంవత్సరాలు సొసైటీ పరంగా చూస్తే నెగిటివ్ బ్యాలెన్స్, తాగుడికి బానిసైపోయిన వ్యక్తి, కుటుంబం అవమానం తెచ్చిన వ్యక్తి, కుటుంబ పరువునంతా
మట్టి కలిపేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇక ప్రయోజనకుడు అవుతాడా? స్నేహితులు వదిలిపెట్టేశారు, సమస్తం అందరూ అసహించుకున్న బ్రతుకు. అలాంటిది దేవుడికి నా జీవితం అర్పించగా నెమ్మదిగా మళ్ళీ ఒక ఉద్యోగంలో ప్రవేశించటం, ఆ ఉద్యోగంలో కష్టపడుకుంటూ నాకున్న అప్పులను తీర్చుకుంటూ కుటుంబమునకు కొంత ఇస్తూ మా నాన్నగారు స్థాపించిన ఆ చిన్న సంఘమును ఆ కొద్ది మందిని నడిపిస్తూ సంవత్సరం వెళ్తుండగా ఒక ఉద్యోగం నుంచి మరొక ఉద్యోగానికి మారుతూ నాకున్న మా చెల్లె తమ్ముడు వారి యొక్క విషయాలు చూసుకుంటూ దేవుడు నాకు నేర్పించిన విషయాలు ఇతరులకి నేర్పిస్తూ నా బ్రతుకులో ముడిపడి ఉన్న నా అలవాట్లు అనగా డ్రగ్ అడిక్షన్, తాగుడు, సిగరెట్లు, గుట్కాలు, ఇవన్నిటి నుంచి పరిపూర్ణమైన విడుదల పొంది చక్కని దేవుని నామమునకు మహిమ తెచ్చే జీవితం జీవించగలగడానికి కారణం ఆయన తీసుకొని వచ్చిన లోపలి మార్పు. ఈ హృదయంలో జరిగిన కార్యం ఇది, ఆంతర్యంలో జరిగిన కార్యం ఇది. దాని తదుపరి నెమ్మదిగా ముందుకు వెళ్తూ మరికొంత ఆర్థిక పరిస్థితిని మెరుగు చేస్తూ మా నాన్నగారు స్థాపించిన సంఘమును ముందుకు తీసుకొని వెళ్తూ ఆ సంఘమునకు సంబంధించిన పరిచర్యలు అనేకమైనవి జరిగిస్తూ ఎన్నో గంభీరమైన కార్యాలు ఆయన కోసం చేయడానికి దేవుడు కృపను చూపిస్తుంది. ఇది దేవుని నామములోని గంభీరమైన శక్తి, అతీతమైన శక్తి. ఆ శక్తి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంది. వేలాది లక్షలాది మంది అట్టి శక్తిని ఆశ్రయించి ఆ శక్తి ద్వారా మారిన వారిలో నేను ఒక సజీవమైన సాక్షిని. నేను ఒక పెద్ద సంఘమును నడిపిస్తూ అనగా మా నాన్నగారు ప్రారంభించిన ఆ పరిచర్యను కొనసాగిస్తూ ఆ పరిచర్య ఇప్పుడు ఒక పెద్ద పరిచర్యగా మారి టీవీలో దేవుని గురించిన విషయాలు చెప్పడానికి, అనేక ప్రాంతాలకి దేశ విదేశాలకి వెళ్ళి ఆయన ప్రేమ గురించి చెప్పడానికి, ఎంతోమంది యవనస్తులకు నా జీవితం గురించి చెప్పి నాలాంటి భయంకరమైన బ్రతుకుతున్న వారికి మీరు అలాంటి బ్రతుకు బ్రతకవలసిన అవసరం లేదు, మీ జీవితం ఆయనకి ఇవ్వండి అని చెప్పగలగడానికి, ఈ లోకరీత్యా ఒక ఉన్నతమైన సంస్థలో వైస్ ప్రెసిడెంట్ హోదాలో ఉంటూ హైదరాబాద్లోని హైటెక్ సిటీలో అతిపెద్ద పొజిషన్లో ఉంటూ నేను ఆ పని చేస్తూ మరి దేవుని పని చేస్తూ దేవుని నామమునకు ఘనత మహిమ తేగలిగే ఆ గొప్ప ఆధిక్యత నాలాంటి వ్యక్తికి దేవుడిచ్చాడు. ఆయనను నేను నా జీవితంలోనికి ఆహ్వానించబట్టి, ఆయనతో నేను నా హృదయంలో పెట్టుకున్న సంబంధాన్ని బట్టి, ఇది ఒక సంబంధం గురించే చెప్తున్నా గాని ఒక మతం గురించి చెప్పట్లా. ఎందుకంటే నేను వెంబడించేది ఒక మతము కాదు, మార్గం. కాబట్టి నా వంటి వ్యక్తి యొక్క బ్రతుకును మార్చిన గొప్ప శక్తి మీరు వాడి ఆయనను ఆహ్వానించి మీ జీవితంలో ఆ గంభీరమైన మార్పును దేవుడు మార్చి ఈరోజు ఉన్నతమైన స్థితికి తీసుకొని వచ్చాడు. ఇంకా అనేకమైన కార్యాలు ఆయన చేస్తాడని నేను నమ్ముతున్నాను. అలాగే మీ జీవితాల్లో కూడా గొప్ప మార్పును తేడానికి కారణం ఆయనొక్కనే అయి ఉండాలి. అందుకనే నా జీవితంలో నా గతము నుంచి ప్రస్తుతం వరకు సమస్తం మీ దగ్గర ఈ రీతిగా నేను చర్చించి మీరు ఆలోచించడానికి విడిచిపెట్టాను. అది ఆయన తీసుకొని వచ్చిన మార్పు, దేవుడు నాకిచ్చిన ఈ ఆధిక్యత. నేను ఆయనకే నా కృతజ్ఞత తెలుపుతున్నాను. ఎలాంటి బ్రతుకులనైనా మార్చగలిగిన శక్తి ఆయనలో ఉంది. ఇది వాస్తవం. నేను చెప్పింది మీరు సత్యాన్ని తెలుసుకోవాలని. నా జీవితాన్ని మార్చిన దేవుడు ఎవరి బ్రతుకునైనా ఆయన మార్చగలడు. ఎందుకంటే సృష్టించింది ఆయన. మార్చగలిగిన శక్తి ఆయనలో ఉంది. నేను చేసిన ప్రయత్నం అంటూ ఏదీ లేదు. ఎన్నోసార్లు మన బ్రతుకును మనం మార్చుకోవాలని అనేక ప్రయత్నాలు చేసి ఇంకా బ్రతుకును పాడు చేసుకుంటాం తప్పించి అది బాగుపడదు. కాబట్టి బ్రతుకునిచ్చిన ఆయనే యథార్థమైన మార్పును తీసుకొని రాగలడు. ఇది వాస్తవం.
ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలన్నదే నా ఆశ. కాబట్టే నా బ్రతుకును మార్చిన దేవుడిని గురించి నేను సమస్తము ఉన్నదున్నట్టుగా నేను చెప్పాను. ఇందులో నేను కల్పించిన విషయం ఏదీ లేదు. నా బ్రతుకును నేను పాడు చేసుకున్నాను. అనేక రీతులుగా నాకు నచ్చినట్టుగా నేను బ్రతికాను. ఈరోజు ఆయన కోసం నేను బ్రతుకుతున్నాను. అందులోని ఆనందం, అందులోని ఆశ్చర్యం, అందులో నేను పొందే సంతృప్తి, దానికి పరిమితి లేదు. ఈ లోకరీత్యా కావాల్సిందంతా ఆయన ఇస్తున్నాడు. నాకు అవసరమైంది ఆయన ఎప్పుడూ దయచేస్తాడు. మిగతాది నేను ఆయన నామమును మహిమపరచటమే. అసలు ఎందుకోసం దేవుడు నిన్ను నన్ను సృష్టించాడు, ఆ విషయం మనం తెలుసుకోవాలంటే ఎవరైతే మనకు బ్రతుకునిచ్చారో ఆయన దగ్గరికి రావాలి. ఏ క్షణానైతే మనం ఆయన దగ్గరకు వస్తామో, వచ్చి నా బ్రతుకు నాకు అర్థం చెప్పు ప్రభు, నా బ్రతుకు ఎందుకు నువ్వు నాకు ఇచ్చావు, ఎందుకు నా ఆయుష్ను పొడిగిస్తున్నావు, ఎందుకు నా ఊపిరిని పొడిగిస్తున్నావు, ఎందుకు నన్ను ఇంకా ఈ భూప్రపంచంలో ఉంచావు, అటువంటి ప్రశ్నలు ఉన్నాయా? వాటన్నిటికీ జవాబు ఆయన దగ్గరకు వస్తే ఆయన బలిపరుస్తాడు. దానికి ముందు ఆయన పెట్టే షరతేంటో తెలుసా? మనం చేయవలసిందేం లేదు, మనది ఉన్నట్టుగా రావటం. మనల్ని మారి రమ్మంటలా, వస్తే నేను మారుస్తా అంటున్నాడు. అంతే విషయం, దానికంటే పెద్ద విషయం ఏం లేదు. నువ్వు ఉన్న స్థితిలో ఎటువంటి అలవాటు ఉన్నా, ఎంత దిగజారిపోయినా, ఎటువంటి విషాద పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి భయం కలిగించే పరిస్థితుల్లో ఉన్నా, ఎంత నీ జీవితం చిక్కుబడిపోయినా, ఎన్ని అప్పుల్లో మునిగిపోయినా, ఎన్ని అలవాట్లలో కూరుకుపోయినా, ఎటువంటి పేరునైనా ఆయన ఉన్నట్టుగా రమ్మంటున్నాడు. ఉన్నట్టుగా మీ జీవితాలు ఇవ్వమంటున్నాడు. పరిపూర్ణంగా నేను లోపల నుంచి మార్చి ఇస్తా అని చెప్తున్నాడు. నా బ్రతుకును అలాగే మార్చాడండి. మీ బ్రతుకులను కూడా ఆయన ఒక్క క్షణంలో మార్చగలడు. ఉన్న స్థితిలో మీరు వచ్చి నన్ను మార్చు అని అడిగితే అది వాస్తవం. ఈ సత్యం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఇది కల్పన కాదు, ఇది ప్రతి వ్యక్తి యొక్క అనుభవం అవ్వాలని అనుభవంతో మాట్లాడుతున్న నా అనుభూతి ఇది.